జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఫలితాలు ఏవైతున్నాయో కాంగ్రెస్ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. క్లియర్ కట్గా ఇటు కొత్తకోట కావచ్చు, అటు దేవరకద్ర కావచ్చు, మధుసూదన్ రెడ్డి గారి నియోజకవర్గంలో కాంగ్రెస్ అయితే దూసుకుపోతున్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు కాంగ్రెస్ వన్ సైడ్గా పోతున్నట్టు పని కనపడుతుంది, అసలు వచ్చింది కూడా ఏం చెప్తారు? సో మా ప్రజాపాలనను ఆశీర్వదించారు ఈరోజు ప్రజలందరూ కూడా. మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు కానీ మేము ఒక జవాబుదారీతనంతో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయానికి వచ్చిన డెవలప్మెంట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఆ నమ్మకంతోనే ఈరోజు మేము నిలబెట్టిన మా కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి ఈరోజు ఇక్కడ కొత్తకోట కానివ్వండి, అదేవిధంగా భూత్పూర్ కానివ్వండి, దేవరకద్ర ఈ 3 మున్సిపాలిటీల్లో కూడా మెజార్టీ స్థానాలు మేము గెలవగలిగినాం. దానికి ప్రధాన కారణం మా మీద ప్రజలకున్న నమ్మకం, ఓటర్స్కున్న నమ్మకం. తప్పకుండా ఈరోజు వాళ్ళందరూ ఇంత బాధ్యత మా మీద పెంచినందుకు ముఖ్యంగా ఓటర్లందరికీ భూత్పూర్ కానివ్వండి, అదేవిధంగా దేవరకద్ర, కొత్తకోట మున్సిపల్ ఓటర్స్ అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా మీ ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాను. అంటే ఈ ఫలితాల రిజల్ట్లో అటు బీఆర్ఎస్ బీజేపీ మీద ఏం కామెంట్ చేస్తారు మీరు ఫలితాలను చూసి? బీజేపీ బీఆర్ఎస్ గురించి మనకు అందరికి తెలిసిందే. వాళ్ళిద్దరు కలిసి పనిచేసారు. అయినా కూడా ప్రజలు ఏ విధంగా వాళ్ళకు బుద్ధి చెప్పారో మనకు అందరికి తెలిసిన విషయం. బీజేపీ బీఆర్ఎస్ ఈరోజు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉన్నారు 12 ఏళ్ల నుంచి కేంద్రం నుండి మన రాష్ట్రానికి వాళ్ళు ఇస్తున్న నిధులేంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. ఏం బీజేపీ చేసింది ఏందనేది. ఇక్కడ బీజేపీ ఎంపీని గెలిపిస్తే బీజేపీ ఎంపీ గారు తీసుకొచ్చి ఏం చేశారు, ఏం డెవలప్మెంట్ చేశారో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు మాకు ఆ విధంగా పాజిటివ్గా తీర్పు ఇచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ గురించి మేము ఆనాడో చెప్పిన, బీఆర్ఎస్ మాకు పోటీయే లేదు. ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ గురించి ఎవరు ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరు. బీఆర్ఎస్ పార్టీ మన జరిగిన ఎంపీ ఎన్నికలలో వాళ్ళ గుండుసున్న ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే బీజేపీకి సరెండర్ అయినరో వాళ్ళ మనుగడ మొత్తమే ఖతమైపోయింది అన్నది అందరికీ తెలిసిన విషయము. ఎప్పుడే కానీ ఒక పార్టీ నువ్వు గెలిచినా ఓడినా నీవు ఓట్లు వేయించుకోవాలి. కానీ ఆలయపసడంగా 2 days ముందు ఎంపీ ఎలక్షన్లప్పుడు నువ్వు బీజేపీకి సరెండర్ అయినా ఉంటేనే నీ పార్టీ యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఇది ఒక నిదర్శనం ఏంటంటే రెండోసారి రేపు 2029లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి మేమే విజయం సాధిస్తాం. తప్పకుండా గవర్నమెంట్ మళ్ళీ 100 సీట్లతో అప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మళ్ళీ రెండోసారి కూడా మేమే ఫామ్ చేస్తాం ఇక్కడ తెలంగాణ. ఇక్కడ ఇది సీఎం గారి సొంత జిల్లా, మరోవైపు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కూడా చాలా కష్టపడ్డది మీకు ధీటుగా ఇప్పుడు. అంటే ఒకవైపు ఎన్నికల కన్నా ముందు కూడా రాజకీయ వేదికలు పంచుకున్నారు, కానీ రిజల్ట్ మాత్రం చాలా తారుమారుగా వచ్చేసింది. ఏం చెప్తారు బీజేపీ? సో నేను ఏమంటున్నా, అదే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాము, మిగతా అప్పుడు డెవలప్మెంట్ విషయంలో కలిసి పనిచేద్దామని చెప్పేసి. కానీ వాళ్ళు మిగతా డెవలప్మెంట్ విషయంలో కూడా రాజకీయాలు మాట్లాడుతుంటారు. మీరు చూసింటారు ఇక్కడ ఉన్న ఎంపీ గారిని కూడా ఎప్పుడు మాట్లాడినా ఆమె రాజకీయాల గురించే, రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారు తప్ప డెవలప్మెంట్ గురించి ఎప్పుడు ఆమె మాట్లాడింది లేదు. డెవలప్మెంట్కి ఎక్కడ సహకరిస్తున్న దాఖలాలు కూడా లేవు. కాబట్టి ప్రజలు ఈరోజు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ముఖ్యంగా మా పాలమూరు ప్రజలందరూ కూడా ఈరోజు మేమందరం గర్వపడతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి మా జిల్లా నుంచి, ఇక్కడ మన మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మహబూబ్నగర్ జిల్లాకి ఏది కావాలన్నా కాదనకుండా ఈరోజు సపోర్ట్ చేస్తూ పోతూ ఉన్నాడు. కాబట్టి మాకింత బలం చేకూరింది. మా మీద నమ్మకంతో ఈరోజు ఓటర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో, మా మీద ఉన్న నమ్మకంతో ఇంత భారీ మెజార్టీ అందించింది. థ్యాంక్ యూ. ఇది దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు ఏవైతున్నాయో కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్న పరిస్థితి. ఇది కేవలము రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రజాపాలన ద్వారానే ఇదంతా సాధ్యమైంది. ఇది కేవలము బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీలు కూడా రాజకీయాల కన్నా ముందు ఏమీ అభివృద్ధి చేసింది లేదు. కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇదే దీని యొక్క ఫలితాలను ఆధారం చేసుకుని రాబోయే రోజుల్లో కూడా ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ఎత్తుందో దీన్ని అలాగే ఉంచుకుంటాం. రాబోయేలో ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చెందుతామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.